శ్రీమాత్రే నమః. ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారు చాలా ఫేమస్ అయింది. ఈవిడని ఉగ్రదేవతగా పేర్కొంటారు. అర్చన మనకి యోగ్యత ఉందా లేదా అనేది బాగా పరిశీలించుకుని ఉగ్రదేవత ఆరాధన అనేది చేయాలి. మేము సాత్వికంగా చేస్తున్నామండి, అందరికీ అమ్మే కదండి అనే మెట్ట వేదాంతాలు పనికిరావు. అయితే అమ్మవారిని సాత్వికమైన ఆరాధన చేసే దేవతల్ని మనం ఆరాధన చేస్తున్నప్పుడు చిన్నపాటి తప్పులు జరిగినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఉగ్రదేవతల విషయంలో మాత్రం ఎలా అయితే దాని కల్ప ఉందో అలా మాత్రమే చేయాలి. మనకి నచ్చినట్టు లేదా మనకు తోచినట్లు చేసినట్లయితే కనుక దానికి సత్ఫలితాలు రావు కదా, దుష్పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వారణాసిలో ముఖ్యంగా తిరగవలసిన క్షేత్రాల్లో ఈ అమ్మవారు ఒకళ్ళు. ఈ వారాహి క్షేత్రం అమ్మవారు రాత్రంతా కూడా వారాహి గ్రామ సంచారం చేసి వారణాసి అంతా కూడా రక్షిస్తుందని, ఆ రాత్రంతా పవళింపు సేవ ఆవిడికి చేయరు కాబట్టి ఆవిడకి మళ్ళీ రెస్ట్ ఇవ్వడం కోసం, అంటే అమ్మవారు శయనించడం కోసం మళ్ళీ 10:30 ఆ టైంకి పవళింపు సేవ చేసేస్తారు ఉదయం. అయితే భక్తుల దర్శనార్థం 6 నుంచి 9:30 వరకు ఉచితంగాను, 9:30 దాటిన తర్వాత 300 రూపాయలు తీసుకుని మనిషికి దర్శన భాగ్యాన్ని అక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారు విశేషించి ఉగ్రదేవత కాబట్టి ఆవిడ చాలా భయంకరంగానే ఉంటుంది. లోపలికి ఎవరైనా వెళితే వారికి 2-3 నిదర్శనాలు కనిపించాయని, అంటే వారి శరీరంలో ఆ వేడి తట్టుకోలేక రక్తం కూడా బయటికి రావడం చూశారని, ఆ కారణం చేత అర్చకులు మాత్రం అక్కడికి వెళ్తారని అక్కడ చెప్తూ ఉంటారు. అందుచేతనే మనకి భక్తులకి ఇచ్చే దర్శనం పైన స్లాబ్లో 2 చిల్లులు ఉంటాయి దూరం దూరంగా, ఆ చిల్లుల్లోంచే దర్శనం ఇస్తుంది అమ్మవారు. ఒక చిల్లులోని చూస్తే ముఖభాగము, ఒక చిల్లులోని చూస్తే పెద్ద పెద్ద పాదాలు కనపడతాయి. ఈ విధంగా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని ప్రతి అమ్మవారి అంశ ఏదైనప్పటికీ కూడా మనం దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవడంలో ఏ ఇబ్బంది ఉండదు, సత్ఫలితాలు ఉంటాయి. అలాగే వారణాసి వచ్చిన వారు ఖచ్చితంగా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. కాకపోతే 5:30-6 గంటల నుంచి కనుక లైన్లో నిల్చున్నట్లయితే మనకి చక్కగా దర్శనం అవుతుంది.